కృషి పౌల్ క్రిస్టియానిటీలో నుంచి హిందూ మతంలోకి వెళ్ళాడా వెళ్ళలేదా? ఈ విషయం మీద మంచి క్లారిటీని ఇవ్వాలి. ఒక అబద్ధానికి నేను సేవ చేశాను, ఒక అబద్ధానికి కింద నేను పనిచేశాను, మా దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, క్రిస్టియానిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అందులో మీ గురించి కూడా వచ్చిందండి చిన్న టాపిక్. స్వార్థానికి బతుకుతున్న బతుకులే తప్ప సత్యానికి బతుకుతున్న బతుకులు కాదు. మరి అలా చూసుకుంటే రాధామోహన్ దాస్ గారు అనే ఒక ఆయన లిటరల్ ఒక మాట అన్నారు, చర్చిలు అనేది బిజినెస్తో పాటు అదొక మాఫియా అని కూడా మాట్లాడారు. ఇంటికి వచ్చారా, నువ్వే వాళ్ళ కొంపకి వెళ్ళి అది అబద్ధం అని చెప్తూ ఉంటావు. ఎప్పుడన్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చి అబద్ధం, కృష్ణుడే దేవుడు, రాముడే దేవుడు ఇలా చెప్పేసి ఎక్కడైనా ప్రచారం జరిగాయా? క్రిస్టియానిటీ అనేది ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందాలి కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు, కానీ అది స్వలాభాల గురించి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. అదే బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా, ఆ బైబుల్ ట్రైనింగ్లో అసలు మిమ్మల్ని ప్రిపేర్ చేసే విధానం ఎట్లా ఉండేది? ఆవిడ బ్యాప్టిజమ్స్ ఇవ్వడం జరిగింది, చనిపోయిన వాళ్ళకి కూడా బ్యాప్టిజంలు ఇప్పించింది, అండ్ చిన్న చిన్న పిల్లల్ని కూడా క్రిస్టియానిటీలోకి తీసుకుని వెళ్ళింది. ఇవి చాలా ఉన్నాయి కదా అలా చూసుకుంటే. ఏం చేసినా కానీ ఒకరినైతే ఖచ్చితంగా నువ్వు మార్చాలి. అంటే మోసం చేసైనా సరే లాగేసి లోపల ఇచ్చేసేయచ్చు, చెయ్యాలి. బైబిల్ చెప్పింది అది. మరి అదేవిధంగా పాత నిబంధనలు పాటించేదైతే మరి ఆదివారం పూట పని చేసినా కానివ్వండి, లేకపోతే వేరే ఏ పని చేసినా దేవుడి పని కాకుండా ఏ పని చేసినా రాళ్లతో కొట్టి చంపేమని ఉంది. విజయప్రసాద్ రెడ్డి గారితో మీకు ఏంటండి ప్రాబ్లం? ఆయనతో నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? అసలు ఆయనకి గట్టిగా ఇచ్చి పడేసా అనేసి ఒక వీడియో పెట్టారు. ఇలాగా దొంగ ఏడ్చాడు, చాలా మందిని మోసం చేశాడు, ఇవన్నీ పాపాలుగా మరి విజయప్రసాద్ రెడ్డికి ఎక్కడ కనిపించలేదేమో. నిజంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు అంటే మరి ఎందుకు ఈరోజు ఇన్ని అస్పృశ్యతలు అండ్ ప్రతి ఒక్కరికి మధ్యలో ఇన్ని గొడవలు, అది కూడా క్రిస్టియానిటీలోనే వాళ్ళకే. వాడు కానుక పెడితే 10 రూపాయలు వస్తుంది, అదే 10 మంది ఉంటే 100 రూపాయలు వస్తుంది, 20 మంది ఉంటే ఊరే మంది అయిపోతే, దేశమే మంది అయిపోతే, ప్రపంచం మంది అయిపోతే అంత లాభమే కదా.